హలో గైస్, వెల్కమ్ టు డిఐవై డెస్క్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఆర్డినో యూనోని ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో నోడ్ ఎంసీయూని ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం. నోడ్ ఎంసీయూ స్పెషాలిటీ ఏంటంటే దీనికి బ్లూటూత్ అండ్ వైఫై ఆప్షన్స్ ఉంటాయి. అవి మనం ఐఓటీ ప్రాజెక్ట్స్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. నోడ్ ఎంసీయూని ప్రోగ్రామ్ చేయడం ఆల్మోస్ట్ ఆర్డినోని ప్రోగ్రామ్ చేయడంలానే ఉంటుంది. బట్ మనం కొన్ని లైబ్రరీస్ అండ్ డ్రైవర్స్ ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సరే, ఫస్ట్ ఒకసారి నోడ్ ఎంసీయూని పీసీ కనెక్ట్ చేసి చూద్దాం. పీసీలో డివైస్ మేనేజర్ ఓపెన్ చేసి పోర్ట్ సెక్షన్లో మనకి సిలికాన్ ల్యాబ్స్ ఎక్స్ట్రా అని ఉంటాయి. మన పీసీ నోడ్ ఎంసీయూని ఐడెంటిఫై చేసినట్టు. బట్ మనకి ఇక్కడ అలా ఏం లేదు. సో మన పీసీ నోడ్ ఎంసీయూతో కమ్యూనికేట్ చేయట్లా. దానికి రీజన్ మన నోడ్ ఎంసీయూ బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉంటుంది. మనం CP2102 డ్రైవర్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, గూగుల్లో CP2102 డ్రైవర్ని సెర్చ్ చేద్దాం. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి తర్వాత డౌన్లోడ్స్లో CP210X VCP విండోస్ అని ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ అయ్యాక జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి, నా పీసీ 64 బిట్ కాబట్టి నేను అది ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే, ఇన్స్టాల్ అయితే చేసేసాం. ఇప్పుడు నోడ్ ఎంసీయూ డిటెక్ట్ అయిందో లేదో చూద్దాం. ఎస్, మనం క్లియర్గా చూడొచ్చు నోడ్ ఎంసీయూ కమ్యూనికేషన్ 6 పోర్ట్లో డిటెక్ట్ అయింది. ఇప్పుడు మన ఆర్డినో ఐడిఈలో ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి దాంట్లో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పేస్ట్ చేయండి అండ్ ఓకే క్లిక్ చేయండి. అది అయిపోయాక ESP8266 లైబ్రరీ బై ESP8266 కమ్యూనిటీ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు మన ఐడిఈ నోడ్ ఎంసీయూని ప్రోగ్రామ్ చేయడానికి రెడీగా ఉంది. అక్కడ ఇచ్చిన కోడ్ రిమూవ్ చేసి మనకు కావాల్సిన కోడ్ రాసి అప్లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఈ కోడ్ జస్ట్ నోడ్ ఎంసీయూ ఆన్ బోర్డ్ ఎల్ఈడీని 2 సెకండ్స్కి ఒకసారి బ్లింక్ అయ్యేలా చేస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు కోడ్ అప్లోడ్ అయింది అండ్ వర్క్ అవుతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.